కీర్తన సంఖ్య 46. ఈ కీర్తనలో 11 వచనాలు ఉంటాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా విడగొట్టాను. మొదటి భాగం మొదటి 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చాలా విపరీతమైనటువంటి మరణగండాలు ఎదుర్కొంటున్నప్పుడు రచించినటువంటి భాగంగా మనం చూడవచ్చు. ఇది పొయిటిక్ జానరాలో రాశారు కనుక ఒక కవి తన పద్య రూపంలో రాసినప్పుడు ఇలాగే రాస్తారు. అంటే ఇది మానవరీత్యా అసాధ్యమైనటువంటి ప్రాణగండము నుంచి తప్పించుకోవడం అవ్వదు అన్నటువంటి పరిస్థితులు ఇక్కడ చిత్రీకరిస్తున్నాడు. బహుశా దీని యొక్క నేపథ్యము హిజ్కియా రాజు దినాల్లో జరిగినట్టుగా మనం ఊహించవచ్చు. కొంతమంది ఏమో లేదు యెహోషాపాతు దినాల్లో జరిగిండొచ్చు అని మరికొందరు అంటారు. ఎందుకని బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా నేపథ్యం చెప్పరంటే, ఇది వారికి మాత్రమే కాదు, మనకు కూడా మన జీవితాల్లో అన్వయించుకోవడానికి ఉపయోగపడగలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు అషూరు రాజు అయిన సన్హెరీబు తన అసిస్టెంట్ అయిన రబ్షాకేను పంపించి వారి గొప్పతనాన్ని వివరిస్తూ, మమ్మల్ని ఎవరు తప్పించారు, ఎవరు మమ్మల్ని నుంచి విడిపించారు, మేమే కదా దేవుళ్ళము, మేమే కదా రాజులము, మీరు లొంగిపోండి అని చెప్పి బాగా బెదిరిస్తాడు. ఆ టైంలో హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అందుకని ఈ భాగానికి మొదటి 3 వచనాలకు ఏమని పేరు పెట్టానంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆశ్రయముగాను బలముగాను ఉన్నప్పుడు మనము భయపడము. తర్వాత భాగం 4 నుండి 7 వరకు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హిజ్కియా ఇంచుమించు అదే పని చేశాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు చదవండి, 2వ రాజులు 19వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయన చేస్తాడు. ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు ఆశ్రయముగాను బలముగాను ఉన్నప్పుడు మనము కదిలించబడము. తర్వాత భాగం 8 నుంచి 11 వరకు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు వాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యములు తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. వరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనవుదును, భూమి మీద నేను మహోన్నతుడనవుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను బట్టి 2వ రాజులు 19వ అధ్యాయం 36వ వచనంలో రాయబడింది, ఒక దేవదూత వచ్చి 185 మంది సైనికులను హతం చేయడం జరిగింది. వాళ్ళు చాలా సులభంగా జయించారు. ఒకవేళ దీన్నే కనుక యెహోషాపాతు రాజు ఉన్న దినాల్లో కనుక అన్వయించుకోగలిగితే, యెహోషాపాతు రాజు యుద్ధం చేయటానికి ఆరాధనకు మందిరానికి ఎలా వెళ్తారో అలా వెళ్తారు, దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఆల్రెడీ సైన్యం అంతా కుప్పకూలిపోయింది. వాళ్ళు కొలసొమ్మును దోచుకొని వచ్చారు. కనుక ఈ భాగానికి, ఈ కీర్తన 46కు పెట్టిన పేరేంటంటే, పరస్పర విరుద్ధమైన 2 రాజ్యాలు మరియు స్వేచ్ఛ ఉన్న చోట సంఘర్షణ అనివార్యం. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆశ్రయంగా కలిగిన వారు ధన్యులు. ఎంచేతనంటే, ఎటువంటి పరిస్థితులకైనా వాళ్ళు భయపడాల్సిన పని లేదు, ఎటువంటి పరిస్థితులకైనా వాళ్ళు కదిలిపోవాల్సిన పని లేదు. అల్టిమేట్లీ విజయం మనదే. అందుకనే ఈ భాగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు ఆశ్రయముగాను బలముగాను ఉన్నప్పుడు మనం కంగారు పడం, విజయం మనదే. సైన్యములకు అధిపతి యెహోవా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సృష్టికర్త, సృష్టిని నిర్వహించేవాడు. ఆ దేవుని కనుక ఆశ్రయిస్తే
ఎటువంటి భీకరమైన విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, మన శక్తికి మించి, మన జ్ఞానానికి మించినటువంటి పరిస్థితుల్లో కూడా మనం కానీ ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అది ఈ భాగం మనకు నేర్పే పాఠం. సమాధానకర్తగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమెన్.